వెయిట్ చేస్తున్నారు. కృష్ణాంజలి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారా? ముప్పెటి దాడి చేస్తున్నారు. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. జనసేన నాయకురాలు సుజాత గారు చాలా గత ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని తప్పులు వ్యవహారాలు పెద్ద లిస్టు చదివారు. వాస్తవంగా మనం 5 ఏళ్ల పాటు ఈ అంశాల మీద మాట్లాడుతూనే ఉన్నాం, డిబేట్ కూడా చేశాం, అనేక సందర్భాల్లో చేశాం. కాబట్టి జనం నమ్మారు, జనం అనుభవించినటువంటి సమస్యలు అవన్నీ. కాబట్టి వాళ్ళకు 11 సీట్లు ఇచ్చారు. కారణం అది వాళ్ళు అయిపోయింది వాళ్ళ చరిత్ర. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి? కూటమికి మీకు అవకాశం ఇచ్చారు, 164 సీట్లకు సంబంధించిన అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి అంశాలను ఆయన లేవనెత్తుతున్నారు. లేవనెత్తినటువంటి అంశాల మీద ఏవైతే వాటిల్లో వాస్తవాలు ఉన్నాయి, ఏటిల్లో వాస్తవాలు లేవు అనేటువంటి విషయాన్ని సమాధానం చెప్పేటువంటి స్థానంలో కూటమి ప్రభుత్వం అయితే ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులన్నీ జరిగిపోయినాయి. కాబట్టి మీరు అడగటానికి లేదు అని అనటానికి అయితే వీల్లేదు. కానీ మీరు ఒక అంశాన్ని గమనించండి. సంవత్సరంన్నర అయింది జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరంన్నర కాలంలో ఏం చేస్తున్నారు? ఒక 4 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే రైతులకు సంబంధించి, మిర్చి రైతులు, పొగాకు రైతులు, అదేవిధంగా మామిడి రైతులు, అరటి రైతులు, మన తుఫాన్కు సంబంధించినటువంటి రైతులు, ఈ 4 పరామర్శలు, ఈ 4కు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడటం అనేటువంటిది తప్ప ఈ సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి హాయిగా వారానికి 10 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఈ వారం 10 రోజుల్లో ఏం అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ 2-3 గంటలు ఏకరువు పెడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక్కడ మరి ఆయన పాత్ర ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఈ ప్రభుత్వము ఆయన చెప్పే ప్రకారంగా ఇన్ని రకాల తప్పులు చేస్తుంటే, ఇన్ని లోపాలుంటే, ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుంటే, ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత ఈ సమస్యల పరిష్కారం వైపుగా ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు చేయటం ఒకటి. రెండోది, ప్రజల తరఫున పోరాటం చేయటం, అసెంబ్లీలో మాట్లాడటం, ప్రభుత్వాన్ని నిలదీయటము, ఇవి ఆయన యొక్క బాధ్యత. కానీ ఆయన బాధ్యతను పూర్తిగా విస్మరించారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇవన్నీ పరిష్కరించాల్సిన ప్రభుత్వం కదా అంటే ప్రభుత్వం చేయట్లేదని కదా మీరు మాట్లాడుతోంది. చెయ్యనప్పుడు మీరు వాటిని ఎత్తి చూపి ప్రజల తరఫున మీరు మాట్లాడి పోట్లాడితే రేపొద్దున మిమ్మల్ని తిరస్కరించినటువంటి ప్రజలే మీ వైపు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ప్రజల సమస్యల పరిష్కారం అనేటువంటి ఆలోచన మీకు ఉందా లేదా అనేటువంటిది నేను జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అడుగుతున్నాను. రెండో అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు చదువుతున్నాడు అండి, అమాయకులు లిస్టు చదువుతాడు. ఈ అమాయకులు ఎవరయ్యా అంటే ఈవీఎంలు పగలగొట్టినటువంటి అప్రజాస్వామికవాదిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు. అదేవిధంగా మట్టి దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి మొత్తం అంత అవినీతి చేసి నోటికొచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ అమాయకుడు. కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డటువంటి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అమాయకుడు. జోగి రమేష్ ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి సందర్భం, ఆయన అనేకమైనటువంటి కేసుల్లో ఆర్థిక పరమైనటువంటి నేరారోపణలు, అగ్రిగోల్డ్ దగ్గర నుంచి మొన్న కల్పి మద్యం దగ్గర వరకు ఎదుర్కొన్నటువంటి ఆయన జోగి రమేష్ అమాయకుడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి తన ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్ని రకాల తప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి లిస్టు పదే చదివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలని ఆయనంతటా ఆయన చెప్పుకుంటున్నారు. ఇది నేను జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి నా ఆరోపణ ఏంటంటే, ప్రభుత్వము ఈ విధంగా ఫెయిల్ అవుతోంది అనేటువంటి విషయంలో మీరు చెప్పినటువంటి అన్ని నిజమైతే ప్రజలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి సమయంలో మీరెందుకు ప్రెస్ కాన్ఫరెన్స్లకే పరిమితం అవుతున్నారు? మీరు ప్రజల తరఫున మాట్లాడండి, పోట్లాడండి, అప్పుడు మీకు ప్రజలు అండగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక పరకామణికి సంబంధించినటువంటి కేసు అండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా మీరు గమనించండి, ఈ కేసులు పరకామణి కానివ్వండి, కల్తీ ఈ 2 కేసులు కోర్టు రిఫరెన్స్ మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నటువంటి అంశాలు. 2 కూడా, రెండిట్లో ఖచ్చితంగా దోషులుగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు, అటు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి వాళ్ళ అధికారుల వరకు అందరూ నిండా మునిగి ఉన్నారు. వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతుంది. ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ రోజున పరకామణి కేసులో చేసినటువంటి తప్పులు ఏమిటి అని అంటే,
ఏప్రిల్ 2023 ఏప్రిల్లో ఆ రోజున సతీష్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే మేలోనే దాని మీద షార్ట్ షీట్ వేసేసి హడావుడిగా సెప్టెంబర్ లో మొత్తము ఎవరైతే దొంగగా ఉన్నటువంటి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి రవికుమార్ నేమో దాత కింద మార్చేసి ఈయన దొంగ సొమ్ముకు సొమ్మినటువంటి 14 కోట్లు దేవుడికి విరాళంగా ఇస్తున్నాడని దొంగ సొత్తునేమో దానంగా మార్చి హడావుడిగా టీటీడీలో ఉండేటువంటి నిబంధనలు మార్చి